అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరు సమీపించింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక సాధారణ పోటీ కాదు. ఇది ప్రతిష్ట, ప్రతిభ, వ్యూహం మరియు ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాల సమ్మేళనం. ఈ రెండు జట్లు గతంలో ఎన్నోసార్లు తలపడి అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వేదికపై పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఎవరిని విజయం వరిస్తుంది? ఈ టోర్నీలో భారత్ జట్టు అత్యంత సమతుల్య ప్రదర్శనతో ముందుకు సాగింది. గ్రూప్ దశలోనే ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటిన భారత్ సూపర్ 8 దశలో కాస్త ఇబ్బంది ఎదురైనా మరింత మెరుగైన ఆటను ప్రదర్శించింది. బ్యాటింగ్ లో దూకుడు, బౌలింగ్ లో క్రమశిక్షణ, ఫీల్డింగ్ లో చురుకుతనం, 3 విభాగాల్లోనూ భారత జట్టు సత్తా చాటింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవంతో జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో ఆటగాళ్లు ఒత్తిడిని చక్కగా ఎదుర్కొంటున్నారు. కీలక మ్యాచ్ల్లో అతని నిర్ణయాలు జట్టుకు బలాన్ని ఇచ్చాయి. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే అదరగొడుతున్నారు. కష్ట సమయంలో నిలబడే వీరి సామర్థ్యం భారత జట్టుకు ప్రధాన బలం. కీలక ఇన్నింగ్స్ లతో మ్యాచ్లను మలుపు తిప్పారు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడం, డెత్ ఓవర్లలో కట్టడి చేయడం అతని ప్రత్యేకతగా మారింది. ఇక స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషించారు. అటు ఇంగ్లాండ్ జట్టు ఎప్పటిలాగే దూకుడైన క్రికెట్ తో ముందుకు వచ్చింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఆ జట్టు పవర్ హిట్టింగ్ కు కొత్త నిర్వచనం ఇచ్చింది. మొదటి ఓవర్ల నుంచే పరుగుల వర్షం కురిపించడం వారి ప్రత్యేకత. గ్రూప్ దశలో కొంత అస్థిరత కనిపించిన నాకౌట్ దశకు వచ్చేసరికి ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా ఫామ్ లోకి వచ్చింది. ముఖ్యంగా వారి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లకు కష్టంగా మారింది. బౌలింగ్ విభాగంలో వేరియేషన్లు, స్లో బాల్స్, యార్కర్లు ఇవి ఇంగ్లాండ్ బౌలర్ల ప్రధాన ఆయుధాలు. ఫీల్డింగ్ లో కూడా వారు అత్యంత చురుగ్గా ఉంటారు. రెండు 2022లో అడిలైడ్ లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. 2024లో గయానాలో భారత్ 68 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైనల్ కు అడుగుపెట్టింది. ఇప్పుడు 2026లో ముంబైలో మళ్లీ ఇదే జట్లు ఢీకొంటున్నాయి. గత 2 సెమీస్లో గెలిచిన జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. మరి ఈసారి ఎవరు ఆ ట్రెండ్ ను కొనసాగిస్తారు? ఇదే ఇప్పుడు సగటు క్రికెట్ ఫ్యాన్ మదిలో మెదులుతున్న ప్రశ్న. ముంబైలో వాంగ్డే స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ 2026 ఎండో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇది కేవలం ఒక సెమీఫైనల్ మ్యాచ్ కాదు. ఇది 2 బలమైన జట్ల మధ్య జరిగే ఒక ఐకానిక్ రెవల్రీ. గత 2 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో జరిగిన ఫలితాలను మళ్లీ పునరావృతం చేసే అవకాశం ఉన్న భీకర ఎన్కౌంటర్ నే చెప్పాలి. 2024 టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత భారత్ ఈ టోర్నమెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు అద్భుత ఫామ్ లో ఉంది. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ తన అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ ను సెమీస్ కు చేర్చాడు. ఇది టోర్నమెంట్ లో భారత్ బ్యాటింగ్ డెప్త్ ను చూపించింది. టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిసాన్ మంచి ఫామ్ లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబేతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డెత్ ఓవర్స్ కింగ్ బుమ్రా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో పిన్ అండ్ ఫేస్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంది. 2024 సెమీస్ లో అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ ను చిత్తు చేశారు. వాంగ్డే పిచ్ సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ డ్యూ ఫ్యాక్టర్ రాత్రి మ్యాచ్ల్లో బౌలర్లకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. భారత్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో ఫేవరెట్ గా ఉంది. 2022 ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఈసారి కొంచెం ఇబ్బందుల్లో ఉంది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో జట్టు ఇప్పటి వరకు అస్థిర ఫామ్ చూపించింది. కానీ సెమీస్ కు చేరుకోవడం ద్వారా వారి పోటీతత్వాన్ని మళ్లీ నిరూపించుకున్నారు. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్ లో జాకబ్ బేతల్, టామ్ బంటన్, శామ్ కరన్ తో మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, రెహమాన్ అహ్మద్, లియోమ్ డాసన్ తో అటు ఫేస్ ఇటు స్పిన్ విభాగంలో కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ డెప్త్ బాగుంది, కానీ భారత్ స్పిన్ దాడికి ఎదురొడ్డాలంటే బలమైన ప్లాన్ అవసరం.
వాంక్షే స్టేడియం బ్యాటింగ్ ప్యారడైస్. గత ఐపీఎల్ మ్యాచ్ లో 200+ స్కోర్లు సాధారణం. డ్యూ ఉండడం వల్ల రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువ. ముంబైలో లక్షలాది మంది ఫ్యాన్స్ స్టేడియం చుట్టూ ఉంటారు. సోషల్ మీడియాలో యాష్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2026 ట్రెండింగ్ లో ఉంది. భారత్ ఫ్యాన్స్ హోమ్ గ్రౌండ్ లో ట్రోఫీని రిపీట్ చేయాలని ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మళ్ళీ 2022 రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారు. హోమ్ అడ్వాంటేజ్, డిఫెండింగ్ ఛాంపియన్ స్టేటస్, స్పిన్ బౌలింగ్ బలం, భారత్ స్లైట్ ఫేవరెట్. కానీ ఇంగ్లాండ్ T20లో ఏ సమయంలోనైనా గేమ్ మార్చగలదు. ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్ అవుతుంది. టాస్ గెలిచిన జట్టు పెద్ద అడ్వాంటేజ్ పొందవచ్చు. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో టైటిల్ కోసం పోటీ పడుతుంది. ముంబైలో క్రికెట్ చరిత్రలో మరో అద్భుత అధ్యాయం రాబోతోంది. ఈ రెండు టీమ్స్ లో ఎవరు ఫైనల్ కు వెళ్తారు? భారత్ గత T20 ప్రపంచ కప్ సీన్ రిపీట్ చేస్తుందా, లేక ఇంగ్లాండ్ రివెంజ్ తీర్చుకుంటుందా? మొత్తానికి భారత్ ఇంగ్లాండ్ 2026 T20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక మహా పండుగలా మారబోతోంది. అనుభవం, దూకుడు, వ్యూహం, ఒత్తిడి, ఈ 4 అంశాల కలయికగా ఈ పోరు నిలవనుంది. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం, కానీ ఒక విషయం మాత్రం ఖాయం: ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠతను కొనసాగిస్తుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో గుర్తుండిపోయే అధ్యాయంగా ఇది నిలిచిపోతుంది.